హెడ్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. తన్నులు తింటేనే మెడల్స్ వస్తాయంటే ఎంతమంది తన్నులు తినించుకుంటారండి? కానీ అలా తన్నులు తినించుకొని కూడా బోల్డెన్ని మెడల్స్ సంపాదించుకున్న కిక్ బాక్సర్ మరి హర్ష రత్నాకర్. మరి కేవలం స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బోల్డెన్ని మెడల్స్ అనేది సాధించిన మరి కిక్ బాక్సర్ పర్సన్ మరి హర్ష రత్నాకర్. అది కూడా మన తెలుగు అబ్బాయి. మరి ఇలా అన్ని మెడల్స్ సాధించిన అబ్బాయి ఎంతో గొప్ప గొప్ప ఆశీస్సులు అనేది కూడా తీసుకొని ఒక కిక్ బాక్సర్గా కూడా ముందుకు వెళ్తూ ఉన్న హర్ష రత్నాకర్ ఇప్పుడు మన రియల్ టాక్ విత్ చాణక్యలో నాతో పాటు కూడా ఉన్నాడు. మరి అయితే లేట్ ఎందుకు, మాట్లాడేద్దాం తన అచీవ్మెంట్స్ గురించి, ఇంకా తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ హర్ష. హాయ్ చాణక్య గారు. రియలీ కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా జరిగిన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మరి మెడల్ సాధించారు. అవును, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ అండి. ఇండియాని రిప్రజెంట్ చేసినందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అది ఎవరికైనా ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఉంటుంది. ఒక్కసారి మీరు సాధించిన మెడల్స్ చూపించండి. సో ఇది రీసెంట్లీ వచ్చిన మెడల్స్ అండ్ ఇప్పుడు దాకా ఈ మెడల్స్ ఇంకా చాలా మెడల్స్ ఉన్నాయి. ఇట్ వాస్ వెరీ నైస్ బ్రో. సిల్వర్ మెడల్ సాధించావు, అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్ రీసెంట్ టైమ్స్లో. ఎస్, నీ కెరియర్ మొత్తం మీద చూసుకుంటే ఇది తక్కువ అనుకుంటా. ఐ థింక్ 10% ఉంటాయో, అంతేనా? అంతే. సో ఇంకా 90% మెడల్స్ అనేది కూడా ఇంట్లో దాచిపెట్టేశావు. ఇట్ వాస్ వెరీ నైస్. హర్ష బ్రో, అసలు మెయిన్గా కిక్ బాక్సర్గా అవ్వడానికి ఏ ఫోర్స్ అనేది కూడా మిమ్మల్ని డ్రైవ్ చేసింది? అంటే నేను చిన్నప్పటి నుంచి జాకీ చాన్ మూవీస్ ఇలా చూసుకుంటా ఇన్స్పైర్ అయ్యాను. మా ఫాదర్ నేను కూర్చొని ఇది WWE చూసేవాళ్ళం చిన్నప్పుడు. ఓకే. సో ఆ ఫైటింగ్ ఇంకా ప్లస్ యూనిఫామ్ అంటే ప్యాషన్ ఉండేది. సో ఇలా ఓకే, పోలీస్ మూవీస్లో ఎక్కువ మనం ఫైట్ చేస్తా అయ్యే చూసేవాళ్ళం. అలా ఇంకా సరే స్టార్ట్ చేద్దామని చెప్పేసి 2012లో ఇలా కిక్ బాక్సింగ్ అకాడమీ ఉంది, ఎస్కిమోస్ కిక్ బాక్సింగ్ అకాడమీ, మాస్టర్ సురేష్ పటేల్ నేర్పిస్తారు అని చెప్పేసి ఇలా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ త్రూ తెలిసింది. సో నార్మల్గా ఒక ప్యాషన్ హాబీ లాగా వెళ్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేశాను. ఓకే, జస్ట్ ట్రైనింగ్ లాగా వెళ్దాము, ఒక ఫిట్నెస్ గురించి అన్నట్టు. సో అది స్లోలీ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం, విన్ అవ్వడం, దాన్ని చూసి ఇంకా మా మాస్టర్ ఎంకరేజ్ చేసి ఇంకా ఫర్దర్గా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే. జాకీ చాన్ మూవీస్ చూసి అలా వేసావన్నమాట. అది. జాకీ చాన్ మూవీస్ చూసి చాలామంది కూడా అలా స్టంట్స్ చేసి కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు కూడా బోర్డు ఎంతమంది ఉన్నారు బ్రో. అవును, అంటే నేను కూడా అలాంటి చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసాం, గోడలు దూకడం. ఏదన్నా అయిందా ఏంటి? ఏం కాలేదు. ఏం కాలేదా? అందుకే నువ్వు కిక్ బాక్సర్ అయ్యావు. మేము దెబ్బలు తినించుకున్నాం కాబట్టి మేమైతే ఇక్కడ కూర్చున్నాం. సో ఇన్స్పిరేషన్ అయితే ఆ మూవీస్ త్రూ వచ్చేసింది. అవును. అండ్ డాడ్ కూడా మిమ్మల్ని అంత చక్కగా ఎంకరేజ్ చేశారు. మ్మ్. ఓకే. సో మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు కిక్ బాక్సింగ్ అనేది స్టార్ట్ చేశారు? నేను యాక్చువల్లీ ఒక 15-16 ఏజ్. 15-16 ఏజ్. ఓకే. సో అప్పుడు 2012లో నేను స్టార్ట్ చేశాను. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 13 ఇయర్స్. యా. సో ఈ 13 ఇయర్స్లో అప్రాక్సిమేట్లీ ఎన్ని మెడల్స్ సాధించారు? 13 ఇయర్స్లో ఇప్పుడు దాకా ఒక 15 దాకా వచ్చినాయి. మ్మ్. సో మెయిన్ రీసెంట్గా అంటే నేను ఆల్మోస్ట్ 2015 తర్వాత నేషనల్స్ ఆడేసి బ్రేక్ తీసుకున్నాను. మ్మ్. సో మళ్ళీ 22 నుంచి స్టేట్, నేషనల్స్లో అప్పుడు ఇంజురీ అయ్యి 9th ప్లేస్ వచ్చాను. ఓకే. బట్ విత్ ఇన్ 2 monthsలో మళ్ళీ రికవర్ అయ్యి స్టేట్ ఆడి స్టేట్లో గోల్డ్ మెడల్, మ్మ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 monthsలో ఇంటర్నేషనల్ ఆడి మళ్ళీ సిల్వర్ మెడల్. ఓకే. సో ఇంజురీస్ వల్ల కొన్ని టైమ్స్ మనం ఆ ఆపర్చునిటీ పోతాం, బట్ కన్సిస్టెన్సీ ఉండి మళ్ళీ రీహాబ్ చేసుకొని వెళ్తే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. కానీ బ్రో, ఈ కిక్ బాక్సింగ్ అనేటప్పటికీ ఎక్కువగా మనం కంప్లీట్ బాడీ అంతా యూజ్ చేసేసి కొట్టడము, పంచెస్, కిక్స్ అన్నీ ఉంటాయి కదా. అవును, ఇంజరీ కూడా ఎక్కువే ఉంటుంది. అవును. మరి ఇలాంటి ఇంజరీస్ మీ యొక్క కంప్లీట్ ఈ 13 ఇయర్స్ జర్నీలో ఎన్ని ఉంటాయి? ఇంజురీస్ అంటే ఇప్పుడు మ్యాచెస్ అప్పుడు కొన్ని టైమ్స్ ఇంజురీ అవ్వదు, అంటే మనం స్ట్రాంగ్ ఉన్నాము అంటే, బట్ ఒపోనెంట్ కూడా స్ట్రాంగ్ ఉంటారు. సో ఆ టైం ఏదో ఒక ఇంజురీ అయితే కంపల్సరీ అవుతుంది మ్యాచెస్ ఉన్నప్పుడు. సో ఆ మ్యాచెస్ ఆడిన తర్వాత బాడీ మొత్తం ఒక 1-2 వీక్స్ మొత్తం వీక్ అయిపోయి, సో కొన్ని టైమ్స్ ఏమో అంటే నాకు ఇది షోల్డర్ పుల్ అయింది. ఓకే. సో కొంచెం మందికి డిస్లొకేట్ కూడా అవుతుంది, ఫ్రాక్చర్స్ కూడా అవుతాయి. సో నోస్ బ్లీడింగ్ అనేది. సో కొన్ని టైమ్స్ ఇది మౌత్ కూడా, లిప్స్ కట్ అవుతాయి. సో యాంకిల్. సో ఈ అన్ని ఇంజురీస్ అయితే నేను ఫేస్ చేశాను. ఇంజురీస్ అనేది కూడా ఫేస్ చేసి
సో యూజువల్గా ఇన్ని ఇంజురీస్ అంటే ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఖచ్చితంగా రే మనకెందుకు అని అనుకొని తప్పుకున్న సందర్భాలు చాలా మందిలో ఉండే ఉంటాయి. హ్మ్. సో ఇలా మీరు అవ్వకుండా సో ముందుకెళ్ళడానికి ఎలా అనిపించింది? అంటే ఈ స్పోర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి అలా చెయ్యాలి అనేది. సో ఒక్కసారి ఈ స్పోర్ట్ వచ్చినాక స్టార్టింగ్ టోర్నమెంట్స్ ఇప్పుడు రింగ్ ఫైట్స్ మేము చేసేది మెయిన్లీ రింగ్ ఫైట్స్. రింగ్ ఫైట్. సో దీంట్లోనే కిక్ బాక్సింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఫుల్ కాంటాక్ట్ నేను ఆడేది అది రింగ్లోనే చేస్తారు. సో రింగ్లో ఏంటంటే పవర్ యూజ్ చేస్తేనే మ్యాచ్ కంటిన్యూ చేయనిస్తారు, లేదంటే డిస్క్వాలిఫై చేస్తారు. పవర్ అంటే పవర్ అంటే పవర్తో పంచ్ కానీ కిక్ కానీ చేస్తేనే Okay. మ్యాచ్ కంటిన్యూ చేయనిస్తారు, లేదంటే డిస్క్వాలిఫై చేస్తారు. వేరే మ్యాట్ ఫైట్స్ ఉంటాయి టటామీ మీద. యా. సో వాటిల్లో పవర్ యూజ్ చేస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. సో మేము మాత్రం పవర్ యూజ్ చేయాలి, చేయకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. ఓకే ఓకే. సో ఫస్ట్ థింగ్ ఆ టోర్నమెంట్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి అని ఫస్ట్ మ్యాచ్ అప్పుడు చాలా ఫియర్ ఉంటుంది. ఒక్కసారి అది వెళ్ళి ఆడాము అంటే ఆ ఫియర్ అనేది, ఆ రింగ్ ఫియర్ అనేది పోయిద్ది. సో అప్పటి నుంచి ఎవ్రీ టైం మ్యాచ్ ఉన్నప్పుడు ఒక టెన్షన్ అనేది ఉంటుంది, ఎందుకంటే అపోనెంట్స్ వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సో బట్ మనం ప్రాక్టీస్ చేసింది మనం అది బిలీవ్ చేసేసి వెళ్ళి మనం చేయాలి. సో ఆ టెన్షన్ అనేది ఎవరికైనా ఉంటుంది ఒక ప్లేయర్కి, యా. ఎందుకంటే అవతల అపోనెంట్ని ఎప్పుడూ డిస్కరేజ్ కానీ తక్కువ చేసి చూడకూడదు. యా. కానీ నా ఇంట్రడక్షన్లో నేను ఒకటి చెప్పాను కదా, అవును. తన్నులు తినించుకుంటేనే మెడల్స్ వస్తాయి అని. సో ఐ సెడ్ ఇట్ ఇన్ ఏ గుడ్ వే. ఎస్. ఏంటంటే ఈ కిక్ బాక్సింగ్లో మెయిన్గా ఉండేదే అది. అవును. సో ఇలా సో ఈ ప్రాక్టీస్ సెషన్ విషయానికి వచ్చేటప్పటికి ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు డైలీ? మేము ఇప్పుడు జనరల్లీ 1 అవర్ 1.5 అవర్ అలా కంటిన్యూ చేస్తాం ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నప్పుడు. బట్ ఈ టోర్నమెంట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 2 అవర్స్, కొన్ని టైమ్స్ ఏమో 2 సెక్షన్స్ అలా మార్నింగ్ ఈవినింగ్ చేసి అది 3 అవర్స్ 4 అవర్స్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఆ టైంలో, ఆ ప్రాక్టీస్ టైంలో కూడా అపోనెంట్స్ ఇప్పుడు మన టీం మెంబర్స్ ఉంటారు, ఆ టీం మెంబర్తో కండిషనింగ్ చేసుకున్నాకే తన్నులు తింటాం. సో దట్ ఆ రింగ్లోకి వెళ్ళి తన్నులు తిన్నప్పుడు తట్టుకోవడానికి. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాక్టీస్ టైంలో అప్పుడు కూడా ఇంజురీస్ అవుతాయి, అంటే డైరెక్ట్ ఫేస్ మీద పంచ్ చేయించుకో, అంటే కండిషన్ స్ట్రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ 1.5 అవర్ 2 అవర్స్ చేసింది ట్రైనింగ్ టైంలో, రింగ్లోకి వెళ్ళినాక అది ఈక్వల్ టు 2 మినిట్స్ లాగా అయిపోయింది. అంటే ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. సో స్టామినా ఉండదు. సో ఇక్కడ ఎంత వర్కౌట్ చేసి, ఎంత ప్రాక్టీస్ చేసి కండిషనింగ్ చేసుకుంటే అక్కడ రింగ్లోకి వెళ్ళినప్పుడు అంత బెనిఫిట్గా ఉంటుంది. ఓకే. సో అప్పుడు ఆ ఇంజురీస్ కానీ ఏదైనా కానీ సస్టైన్ అవుతాయి, తొందరగా ఇంజురీ అవ్వము. సో ఈ ఎండ్యూరెన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉండాలి కదా. సో రన్నింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ ఈ Okay. స్పోర్ట్కి, అంటే మెయిన్ కోర్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. మరి జిమ్కి ఎంతసేపు, అంటే జిమ్లో వర్కౌట్ ఎంతసేపు చేస్తూ ఉంటారు? అంటే మేము మోస్ట్లీ జిమ్ చేయము, బట్ కిక్ బాక్సింగ్ మా అకాడమీలోనే, బట్ స్ట్రెంథనింగ్ ట్రైనింగ్, Strengthening. ఎండూరెన్స్ ఇవన్నీ చేస్తాం. ఓకే. స్పెసిఫిక్గా జిమ్కి వెళ్ళేసి వెయిట్ లిఫ్టింగ్ అవి చేయం. ఇంకోటి ఏంటంటే జిమ్ చేసే వాళ్ళది మెయిన్లీ ఇది స్ట్రెంగ్త్ వస్తుంది, మజిల్ పవర్ ఉంటుంది. మాది ఈ పవర్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి, సో ఇది డంబుల్స్తో కూడా ఈ పంచెస్ ప్రాక్టీస్ చేయడం, సో అవి చేస్తాం ఎక్కువ. ఓకే. సో యూజువల్గా కిక్ బాక్సర్స్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే. అంటే అలా అని కూడా కాదు, ఇప్పుడు దాంట్లో బెల్ట్ గ్రేడింగ్స్ ఉంటాయి కిక్ బాక్సింగ్లో కూడా. లైక్ కరాటీలో ఉంటాయి కదా. కిక్ బాక్సింగ్లో కూడా ఉంటాయి, కుంగ్ఫూలో కూడా ఉంటాయి. ఓకే. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఎవరైనా వెళ్ళి నేర్చుకుంటున్నప్పుడు స్టార్టింగ్ బెల్ట్ ఉన్నప్పుడు కొంచెం ఇచ్చింగ్ లాగా ఉంటుంది, అంటే కొట్టేవాలి ఎవరినైనా అని చెప్పేసి. యా, అంటే అది జీల్ ఆ, అని చెప్పేసి. సో కొట్టేవాలి అని చెప్పేసి ఫ్రెండ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం, కాళ్ళు చేతులు లేగడం ఇవి ఉంటాయి. బట్ గ్రాడ్యువల్లీ బెల్ట్ గ్రేడ్ అప్గ్రేడ్ అవుతా ఉండి మీరు సీనియర్కి వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చి మీతో గొడవ పడాలి అని అనుకున్నా కూడా మనం లోపల నవ్వు వస్తుంది. అంటే తెలుసు ఎందుకు అని చెప్పేసి మనం అవాయిడ్ చేస్తాం. ఓకే. అది అప్పుడు అనుకుంటామా, అంటే లోపల అనుకుంటాం. వచ్చావురా నువ్వు, నేను ఇందులోనే ఉన్నానని చెప్పేసి అనుకుంటా. ఓకే. అంటే యూజువల్గా స్టార్టింగ్ టైంలో, సో ఆ బెల్ట్ స్టార్టింగ్ గ్రేడ్స్లో ఉన్నప్పుడు అవును. ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్తో సరదాగా అలాగా? అది మా స్కూల్ ఫ్రెండ్స్ అంటే నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు కూడా మేము ఈ కిక్ బాక్సింగ్ అని ఏదైనా స్పోర్ట్ అంటే ఇలా రికగ్నైజ్ లేదు కదా, ఏం చేయొచ్చు, లేదా టోర్నమెంట్స్ గురించి వెళ్ళాలంటే ఇంకేదైనా చేయొచ్చా, ఈ డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇన్ ఇయర్స్లో వాళ్ళు కూడా చాలాసార్లు తన్నులు తిన్నారు. మెయిన్లీ అది ఆ స్టార్టింగ్ స్టేజ్లో బాగా తిన్నారు. సో ఒక్క ఫ్రెండ్ చెప్పండి, మీ చేతిలో బాగా తన్నులు తిన్నది ఎవరు? స్కూల్ ఫ్రెండ్ సుదర్శన్ అని చెప్పేసి. ఓకే. సో తను ఇంకా చాలామంది ఉన్నారు, తారా కుమార్ అని చెప్పేసి,
అండ్ మేము ఒక 6-7 మెంబర్స్ అయితే ఎవ్రీ టైం ఇంకా రెగ్యులర్గా వీకెండ్స్లో కూడా ఎప్పుడైనా కలుస్తామండి. సో వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్. ఓకే. నీకు అంటే సో రింగ్లో నేను వెళ్ళి తన్నులు తింటే వాళ్ళు ఇక్కడ న్యాచురల్గా కూడా కొన్ని తన్నులు అంటే యూజువల్గా బయటికి వచ్చేటప్పటికి నీ దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా ఏమన్నా? అలా ఏం లేదు. అంటే ఫ్రెండ్లీగానే ఉంటాం, Yeah. ఏదైనా షేర్ చేసుకుంటాం. బట్ ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ. అంటే టైం సెన్స్లో ఒకవేళ టైమింగ్ ఇప్పుడు వాళ్ళు 12 o'clock వస్తా అంటే, లేదు నేను 12:20, 12:30కి వచ్చారంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈవెన్ నాలాగా. ఒక 5 minutes అటు ఇటు అయితే ఓకే. బట్ ఆ టైంలో కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండి వీడికి కోపం వస్తుంది. అవును బ్రో. ఎందుకంటే ఇంటర్వ్యూ మనం కూడా ఒక టైంలో అనుకుంటే ఇంకో టైంలో స్టార్ట్ చేసాం కాబట్టి నా మీద కూడా కోపం మాత్రం పెట్టుకోవద్దు. అది ఓకే. దట్స్ నైస్ మ్యాన్. అంటే ఎప్పుడైనా కానీ సో ఈ స్పోర్ట్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకు చాలా అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా ఎక్కువగా ఉండాలి. అవును. ఎవరైనా బయట మనకు తెలియకోకుండా ఏదైనా జరుగుతున్న టైంలో కూడా అరే మనకు వచ్చు కదా అని చెప్పేసి పోయి అటాక్ చేసిన సందర్భాలు కానీ ఈవెన్ జిమ్లో కండలు పెంచిన వాళ్ళు కూడా అరే కండలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరి మీద అంటే పోవడాలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా మీరు ఎట్లా మీరు హ్యాండిల్ చేశారు? అంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు కిక్ బాక్సింగ్ని ఒక స్పోర్ట్ లాగా చూసేదానికన్నా ఇది ఒక ఆర్ట్ లాగా కన్సిడర్ చేయాలి. ఓకే. 1970sలో జపాన్లో ఆరిజినేట్ అయింది. సో కరాటే, టెకాండో, అదర్ మార్షల్ ఆర్ట్స్తో కాంబినేషనే కిక్ బాక్సింగ్. సో ఒక ఆర్ట్ అనేది ఒక డిసిప్లైన్గా ఉంటేనే వస్తుంది. సో ఈ కిక్ బాక్సింగ్ కూడా ఎంత మనం డిసిప్లైన్గా ఉంటామో అంత నేర్చుకోగలుగుతాం. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 13 years అయినా కానీ ఇప్పుడు నేను ఏదో కోర్స్ లాగా నేర్చుకోరి అయిపోయిందని కాదు. ఇంకా నేను లెర్న్ చేసేది చాలా ఉంది కిక్ బాక్సింగ్లో. ఎవ్రీడే న్యూ లెర్నింగ్. సో దాంట్లోనే ఈ డిసిప్లిన్. సో మనం వెళ్ళేసి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి మన మీద చేసినా కానీ మనకనేది ఆ మైండ్లో సెట్ అయిపోయి ఉంటుంది. తెలుసు మనం ఇవన్నీ చూసాం, ఇది మన డిసిప్లిన్ స్పోర్ట్, ఎక్కడ పడితే అక్కడ వాడద్దు, ఒక దీనికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మనం అన్ని చోట్ల యూజ్ చేయం. ఓకే. సో యూజువల్గా మీ కోచ్ ఇవన్నీ చెప్పే ఉంటారు కదా. అవును. సో ఫస్ట్ నేర్చుకునే టైంలోనే డిసిప్లిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ కన్సిస్టెన్సీ అనేది. కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీ అనేది కూడా సేమ్ బై త్రూ ప్రాక్టీస్ వైజ్ అండ్ Yeah. దానివల్ల ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మీకు, అంటే ఏదో కోర్స్ లాగా నేర్చుకోరి 3 months 6 months కోర్స్ నేర్చుకోరి ఏదో బెల్ట్ తీసేసుకొని వెళ్ళిపోయాం అనేది కాదు. ఇప్పుడు ఈ టోర్నమెంట్స్ ప్రాక్టీస్ చేయాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా కానీ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ అనేది చేయాలి. అది చేస్తేనే డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు డిఫరెంట్ టీమ్మేట్స్తో చేస్తూ ఉంటాం, వాళ్ళు ఒక స్టైల్లో చేయొచ్చు. ఓకే. సో మనం అది కూడా నేర్చుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ప్రతిసారి ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు నాకు ఫారెన్ ఒపోనెంట్స్ వస్తారు కంపల్సరీ. సో నేను వాళ్ళ దగ్గర నుంచి డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుంటాను. సో ఈసారి ఏ అపోనెంట్ వచ్చారు? సో వాళ్ళ మీద నాకు ఎందుకు ఓడిపోయారు? ఫైనల్లో కజకస్తాన్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెయిట్ కేటగిరీ అనేది నేను నెక్స్ట్ వెయిట్ కేటగిరీలో ఫైట్ చేయాల్సి వచ్చింది. ఓకే. -86లో చేయాల్సి వచ్చింది. నేను ఉన్నది 79.5. బట్ ప్లేయర్స్ గురించి అని చెప్పేసి ఎక్కువ మ్యాచెస్ చేయాలని చెప్పేసి 2 వెయిట్ కేటగిరీస్ క్లబ్ చేశారు. ఓకే. సో దానివల్ల నాకన్నా 6 to 7 kgs అబోవ్ వెయిట్ కేటగిరీతో నేను ఫైట్ చేశాను. ఓకే. సో దానివల్ల బట్ ఇంకోటి ఏంటంటే ఫారెన్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ 6 to 7 hours ప్రాక్టీస్ చేస్తారు డైలీ. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా అలా ఉంది. మన ఇండియాలో ఇంకా కిక్ బాక్సింగ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇలా అవుతుంది, కానీ వేరే కంట్రీస్లో చాలా ఫేమ్ ఉంది. ఓకే. సో అలాగే యూఎఫ్సి కూడా ఉంది. Yeah. సో యూఎఫ్సిలో కూడా చాలా మంది కిక్ బాక్సర్స్ ఈ గ్లోరీ కిక్ బాక్సింగ్ అని చెప్పేసి ఇలా దీని నుంచి అక్కడికి వెళ్ళేసి వాళ్ళు పాపులర్ అయ్యి, సో అలా వేరే కంట్రీస్లో కిక్ బాక్సింగ్కి చాలా వాల్యూ ఉంది. సో ఆ గవర్నమెంటే సపోర్ట్ చేసి వాళ్ళకి మెడల్స్ విన్ అయినా కూడా ఒక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళని కంగ్రాచులేట్ చేసి అంత ఉన్నప్పుడు వాళ్ళ కోచెస్ కూడా అలాగే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ నుంచి. సో ఆ స్కిల్స్ మనం ఆడి నేర్చుకున్నప్పుడు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. రైట్. అంటే యూజువల్గా మన అంటే వేరే కంట్రీస్లో అయితే అంత ప్రోత్సాహం ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. కమింగ్ టు ద ఇండియా, సో మన ఇండియాలో కానీ మన స్టేట్ వైజ్ కానీ సో మీకంటూ కూడా సో సపోర్ట్ అనేది ఎలా ఉందంటారు? సపోర్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్లో కిక్ బాక్సింగ్ అనేది రికగ్నైజ్ స్పోర్ట్ కాదు. ఓకే. ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఫాలో అవుతుంది 13 years డేటెడ్ బ్యాక్ జియో 74 అని ఏదైతే వచ్చిందో, యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు వచ్చింది, స్టిల్ అదే ఫాలో అవుతుంది. ఓకే. దాంట్లో 29 డిఫరెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో బాక్సింగ్ ఉంది బట్ కిక్ బాక్సింగ్ లేదు. ఓకే. సో ఇప్పటికీ అదే యాడ్ చేయాలని చెప్పేసి మేము ట్రై చేస్తూ ఉన్నాం. సో దీనివల్ల నాకు చాలా డిసడ్వాంటేజెస్ కూడా అయింది. ఏంటి బ్రో? అంటే నేను గవర్నమెంట్లో ఇప్పుడు 2% రిజర్వేషన్ ఉంది స్పోర్ట్స్ కోటా. ఓకే. బట్ నేను 2018-19లో సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ ప్రిలిమ్స్ అని, ఫిజికల్ అని చెప్పేసి మెయిన్స్ అన్ని స్టేజెస్ క్లియర్ చేశా. బట్ మెరిట్ లిస్ట్లో నాది కన్సిడర్ చేయలేదు స్పోర్ట్స్, కిక్ బాక్సింగ్ లేదని చెప్పేసి. ఓకే. సో మళ్ళీ సేమ్ థింగ్ 21-22లో కూడా అయ్యింది.
దాంట్లో కూడా సేమ్ అన్ని క్లియర్ చేసినాక నాది కన్సిడర్ చేయాలి. ఇంటర్నేషనల్ ఉంది అప్పటికి సిల్వర్ మెడల్. బట్ ఆ రికగ్నైజ్ స్పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సర్టిఫికేట్ వాళ్ళకి జాబ్ ఇచ్చారు. మార్క్స్ తక్కువ ఉంది నాకన్నా, వాళ్ళకి ఇచ్చారు ఓకే. స్పోర్ట్స్ కోటా. స్టేట్లో ఆఫ్టర్ 11 years గ్రూప్ 1 వేకెన్సీస్ వచ్చినాయి. సో లాస్ట్ ఇయర్ 2 times కండక్ట్ చేశారు, క్యాన్సిల్ అయింది. అండ్ 23లో 2 times కండక్ట్ చేశారు, ప్లస్ 24లో మనీ కండక్ట్ చేశారు. సో Okay. 3 times నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. సో దాంట్లో కూడా స్పోర్ట్స్ కోటా కన్సిడర్ చేయలేదు. బట్ నేను జనరల్ మెరిట్లో క్వాలిఫై అయినందుకు వెళ్ళి మెయిన్స్ రాశాను. ఇప్పుడు రిజల్ట్ గురించి వెయిట్ చేస్తా ఉన్నాను. ఓకే. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ గ్రూప్ 4 దాంట్లో కూడా కన్సిడర్ చేయలేదు. బట్ జనరల్ మెరిట్లో నేను హైదరాబాద్లో టాప్లో ఉన్నందుకు నాకు ఇప్పుడు గ్రూప్ 4 సర్వీస్ వచ్చింది. సో Wow. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఓ రీసెంట్లీ జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే సార్. సో ఓకే, యువర్ పబ్లిక్ సర్వెంట్. ఎస్. నైస్ బ్రో. సో యూజువల్గా ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉంటుందో సో వాళ్ళకు మరి జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ రావడం అనేది కూడా మనం చూస్తున్నాం. కాకపోతే స్పెషల్గా ఈ కిక్ బాక్సింగ్ అనేది కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు కాబట్టి మీకు 2019లో రావాల్సిన ఆ రికగ్నైజేషన్ అనేది కూడా డిలే అవుతూ వచ్చి సో నవ్ యూఆర్ ఇన్ టు ద కమర్షియల్ ట్యాక్స్ ఇది డిపార్ట్మెంట్. కూడా అంటే నేను జనరల్ మెరిట్లో క్వాలిఫై జనరల్ మెడిసిన్. ఓకే, జనరల్ స్పోర్ట్స్లో మెరిట్. వేయలేదు. ఓకే. జనరల్ మెరిట్లో నేను టాప్లో ఉన్న హైదరాబాద్లో అని చెప్పేసి నాకు ఈ జాబ్ అనేది ఈ డిపార్ట్మెంట్లో వచ్చింది, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. సో మొన్న మెడల్ గెలిచి వెళ్ళినాక కూడా డిపార్ట్మెంట్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే. లైక్ జాయింట్ కమిషనర్ అమర్ నాయక్ సార్ అని చెప్పేసి చార్మినార్ డివిజన్, ఆయన ఆఫీస్లో పిలిచి ఆయన కంగ్రాచులేట్ చేసి మొత్తం డిపార్ట్మెంట్లో చెప్పారు. ఇంకా మా అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వసంత మేడం అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, అంటే ఒక సన్ గెలిచి వస్తే మెడల్ ఎలా ఫీల్ అవుతారో వాళ్ళిద్దరు అలా ఫీల్ అయ్యారు. వా. సో డిపార్ట్మెంట్ మొత్తం ఆ రికగ్నైజేషన్ వచ్చింది, ఒక స్పోర్ట్ ఆడుతున్నారు ఇలా గెలిచి వచ్చారు మన డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి అందరూ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. అంటే అందరూ కామన్గా కాకుండా డిఫరెంట్గా స్పోర్ట్లో ఉండి ఇండియాని రిప్రజెంట్ చేశారు అని చెప్పేసి. యా. సో బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ లెవెల్లో హ్యాపీ మూమెంట్ అది. బట్ ఇంకా స్టేట్ హైయర్ అథారిటీస్ లైక్ సీఎం గారు కానీ ఇంకా వాళ్ళు ఈ స్పోర్ట్ని రికగ్నైజ్ చేసి ఇప్పుడు వేరే అథ్లీట్స్ ఉన్నారు లైక్ మొహమ్మద్ సిరాజ్, నిక్కత్ జరీన్, యా. ఇంకా మళ్ళీ మొన్న పారా అథ్లెటిక్స్లో కూడా 400 మీటర్స్లో విన్నర్ ఒక ఫీమేల్. సో వాళ్ళకి గ్రూప్ 2 ఇచ్చారు. సో మొహమ్మద్ సిరాజ్కి, నిక్కత్ జరీన్కి గ్రూప్ 1 డిఎస్పీ ఇచ్చారు డైరెక్ట్. యా, అవును. సో నేనేమో ఆల్మోస్ట్ 6 to 7 years నుంచి దీనికి సివిల్ సర్వీసెస్కి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా. ఎనీ టైమ్స్ అప్రోచ్ అయినా కూడా ఆ ఆపర్చునిటీ మాకు రావట్లేదు. ఓకే. వెళ్ళి ఎగ్జామ్స్ రాసి అందరితో కాంపీట్ అయినా కూడా ఈ డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్పోర్ట్ అనేది రికగ్నైజ్ అవుతే మాకు కూడా స్పోర్ట్స్ కోటాలో ఈ బెనిఫిట్స్ వస్తే తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఓకే, మన స్పోర్ట్ నుంచి కూడా ఇలా వచ్చింది, మేము కూడా చేయాలి, మేము కూడా ఇండియాని రిప్రజెంట్ చేయాలి, మన స్టేట్ రికగ్నైజ్ చేస్తుంది అనే ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ సో రీసెంట్గా నేను మీ యొక్క కేటగిరీకి సంబంధించిన అమ్మాయి నయేషా బజాజ్ అనే అమ్మాయిని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. సో షీ టోల్డ్ సో అప్రాక్సిమేట్లీ 2000 మెంబర్స్ అనే వాళ్ళు కూడా కిక్ బాక్స్ అనేది వాళ్ళు యాక్టివ్గా తెలంగాణలో ఉన్నారని కూడా తెలిసిందే. ఇట్ వాస్ ఎ గుడ్ నెంబర్ బ్రో. అంటే ఇప్పుడు ఫ్యాక్చువల్గా రియల్ నెంబర్స్ చెప్పాలి అంటే అప్రాక్స్ ఒక 10,000 దాకా కిక్ బాక్సింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు 10,000 స్టేట్ మొత్తంలో. స్టేట్ మొత్తం. ఓకే. బట్ అఫీషియల్గా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసేది అది అరౌండ్ 1,000-1,500 మెంబర్స్ ఉన్నారు. సో దీంట్లో సీరియస్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఒక 500 మెంబర్స్ ఉంటారు. అంటే సీరియస్గా వెళ్ళి మెడల్స్ అంటే ఆ ఆపర్చునిటీ ఉన్నవాళ్ళు. ఓకే. సో బట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక స్పాన్సర్షిప్ లేదా ప్రైవేట్ కంపెనీస్ నుంచి కానీ ఆ స్పాన్సర్షిప్ వస్తే ఇంకా ప్లేయర్స్ ముందరికి వస్తారు. రైట్. సో ఈ ఫినాన్షియల్ బర్డెన్ వల్ల చాలామంది ముందరికి రాలేకపోతున్నారు. ఇప్పుడు మేము వెళ్ళినా కూడా మాకు ఎక్స్పెన్సెస్ అవుతాయి, మేము ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని అది. సో దీనివల్ల అదర్ కంట్రీస్లో వెళ్ళి ఏషియన్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి, వరల్డ్ ఛాంపియన్షిప్, వాటికి వెళ్ళాలంటే చాలా కాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి పార్టిసిపేట్ చేసి వచ్చిన రిటర్న్ మన స్టేట్లో రికగ్నిషన్ లేదు. ఓకే. సో గవర్నమెంట్ అది గుర్తించి ఆ సపోర్ట్ ఇస్తే ఇంకా చాలామంది ప్లేయర్స్ వెళ్ళి తెలంగాణకి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో నేమ్ తీసుకొస్తారు. యా, రైట్ బ్రో. అండ్ ఐ థింక్ మీరు కూడా సో గవర్నమెంట్ ముందుకి ఈ యొక్క ప్రపోజల్ అనేది కూడా కొంచెం యాక్టివ్గా పెడుతున్నారు కాబట్టి మేబీ సూన్ ఆల్సో విల్ గెట్ అన్ పాజిటివ్ రిజల్ట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. వీఆర్ వెయిటింగ్ ఆల్సో ఫ్రమ్ దట్. అంటే ఇప్పుడు కొత్త స్పోర్ట్స్ పాలసీ చేస్తున్నామని అంటున్నారు. యాక్చువల్లీ మొన్న తెలంగాణలో సీఎంస్ కప్ అని చెప్పి కండక్ట్ చేశారు. సో అన్ని డిస్ట్రిక్ట్లో డిఫరెంట్ స్పోర్ట్స్, ఓకే. దాంట్లో ఈ కిక్ బాక్సింగ్ అనేది యాడ్ చేశారు. బట్ ఓన్లీ 10 to 14 years వాళ్ళకి.
సో ఆ సేమ్ స్కప్లో అయితే కిక్ బాక్సింగ్ పెట్టారు. బట్ ఇప్పుడు వచ్చే స్పోర్ట్స్ పాలసీలో ఒకవేళ ఇది యాడ్ అవుతే చాలా మందికి అడ్వాంటేజ్ అవుతుంది సో ఖుషి అయిపోతారు మీరు. ఫుల్. ఇట్ వాస్ వెరీ నైస్. అంటే చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ వచ్చే జనరేషన్స్కి కూడా ఒక ఫెసిలిటీస్ అంటే లైక్ ఎడ్యుకేషన్లో కానీ ఇప్పుడు కాలేజ్ యూనివర్సిటీస్లో వాటిలో అడ్మిషన్స్ ఇంకా వేరే వేరే ఫెసిలిటీ జాబ్స్ రిజర్వేషన్స్ ఇలా వీటిలో చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. యా. అండ్ ఈ ఫినాన్షియల్ బర్డెన్ అనేది కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక స్పోర్ట్ కిక్ బాక్సింగ్ అంటే ఎస్పెషల్లీ కాంబాట్ స్పోర్ట్స్లో ఫినాన్షియల్ది ఒకటి ప్లే చేస్తుంది ప్లస్ ట్రైనింగ్ అనేది. సో మంచి ప్లేస్లో ట్రైనింగ్ మంచి ఫెసిలిటీస్ ఇప్పుడు చాలామందికి ఆ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. సో ఎక్కడో ప్రాక్టీస్ చేస్తారు బట్ వాళ్ళకి మెడల్ విన్ అయ్యే కెపాసిటీ ఉంది. సో అలాగే ఇప్పుడు ఆ కాంబాట్ స్పోర్ట్ కాబట్టి ఇంజురీస్ కూడా అవుతాయి. సో తర్వాత ఈ రీహాబ్ కానీ మెడికల్ కేర్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేసి రికగ్నైజ్ చేస్తే ఆ మెడికల్ కేర్ ఫెసిలిటీస్ అవి వస్తే తొందరగా రికవర్ అయ్యి నెక్స్ట్ ఉన్న టోర్నమెంట్స్కి ఇంకా ఫోకస్ చేయగలుగుతారు. ఓకే. ఇందులో ఇంత ఉందని నాకు ఇప్పుడే తెలుస్తుంది బ్రో. ఏంటంటే సో మీరు మెడల్ సాధించారు అండ్ దాని గురించి మనం మాట్లాడదాము. సో అదర్ సైడ్ ఆఫ్ ద కిక్ బాక్సర్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటే కానీ అంటే సో ఇప్పుడు ఇన్ డెప్త్ గా వెళ్తుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అంటే ఇప్పుడు ఆ మెడికల్ కేర్ అనేది కూడా ఇప్పుడు ఒకరికి ఫ్రాక్చర్ అయినా కానీ ఏదైనా కానీ అది ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే అది మొత్తం కంప్లీట్ గా ఒక పర్సనల్ ఎక్స్పెన్సెస్ కదా. పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు మీ టోర్నమెంట్కి పెట్టుకునేది పర్సనల్ ఎక్స్పెన్సెస్. ఓకే. సో అది మరి అకాడమీ దగ్గర నుంచి కానీ లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి స్పాన్సర్షిప్ అది వస్తే బాగుంటుంది. సో అది ఏదైనా బర్డెన్ తక్కువ అవుతుంది. యా. సో ఇప్పుడు అది వెళ్ళి ఏదైనా సపోజ్ ఇంజురీ అయింది అంటే వచ్చి మనం మళ్ళీ మన పర్సనల్ దాని నుంచే ఆ ఇంజురీ రికవరీ కొంచెం మందికి అంటే సివియర్ ఇంజురీస్ సర్జరీస్ కూడా రిక్వైర్మెంట్ ఉంటాయి కొన్ని. యా యా యా. సో ఆ టైంలో ఎక్స్పెన్సెస్ అనేవి టూ మచ్ ఉంటాయి. స్పోర్ట్స్ విషయంలో ఎప్పుడు అంటే ఎలాంటి ఇంజురీ జరుగుతుందో కూడా ఎవరికీ తెలీదు. సో ఏ స్పోర్ట్ అయినా కానీ అలాగే ఉంటుంది. కానీ సో ఇప్పుడు ఒక ప్లేయర్ ఒక 4-5 ఫైట్స్ ఆడి విన్ అయ్యి లాస్ట్ ఫైనల్కి వెళ్తాడు. ఫైనల్ ఫైట్కి ముందర ఒక ఇంజురీ అయినా కానీ అక్కడి నుంచి అవుట్ అవుతాడు. సో ఈ స్పోర్ట్ అనేది అలాంటిది. ఈవెన్ మొన్న జరిగిన ఒలింపిక్స్లో కూడా మనం కూడా చూసాం కొన్ని అంటే లాస్ట్ మినిట్లో ఆ వెయిట్కి సంబంధించి కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉండి కూడా అలా జరిగిన సందర్భాలు. అండ్ కిక్ బాక్సింగ్లో మీరు అన్నట్టు కూడా ఈ 4 రౌండ్స్ హ్యాపీగా కంప్లీట్ చేసుకొని లాస్ట్ రౌండ్లో ఏదైనా ఇంజురీ కానీ తక్కువ ఉందంటే కన్న కళలు మొత్తం స్మాష్ అన్నట్టు. అంతే. ఓకే బ్రో. సో ఇదంతా కొంచెం పక్కన పెడదాం. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏమైనా బాగా చూసారా చిన్నప్పుడు ఏమైనా? చూసామండి. ఎందుకంటే కిక్ బాక్సింగ్ ఎక్కువగా మనం పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో బాగా చూసాం. అది ఇంకా రవితేజ మూవీస్. యా. ఇంకోటి ఏంటంటే నా బర్త్డే కూడా సేమ్ 2 సెప్టెంబర్ పవన్ కళ్యాణ్ బర్త్డే. ఓకే. ఎక్కడో చోట ఆ లింక్ మాత్రం ఉందన్నమాట. సంథింగ్. అండ్ ఇంతకు కిక్ బాక్సర్కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అని విన్నాను బ్రో. సో ఇస్ ఇట్ ట్రూ? అంటే మన కంట్రీలో ఏమో కానీ అదర్ కంట్రీస్లో అయితే ఉన్నారు ఫుల్. ఉన్నారా? ఎప్పుడైనా అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసారా ఏంటి? లేదా అంటే మామూలుగా తెలుసు కదా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇప్పుడు కిక్ బాక్సర్స్ అలా వాళ్ళకి చాలా ఫేమ్ ఉంటుంది. సో మన ఇండియాలో అంటే ఉంది బట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి కరెక్ట్గా ఆ టాలెంట్ని రికగ్నైజ్ చేస్తే బయట పబ్లిక్లో కూడా ఇంకా అవేర్నెస్ వస్తుంది. అప్పుడు ఓకే ఆ రకంగా ఫాలోయింగ్ కావాలా? సో ఏదైతే ఏముంది అంటే రికగ్నిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా. అండ్ హర్ష రత్నాకర్ సో అని అంటే మీరు ఒక పబ్లిక్ సర్వెంట్గా పిలిపించుకోవడం ఇష్టం అంటారా, లేకపోతే యాజ్ ఎ కిక్ బాక్సర్ యాజ్ ఎ ఛాంపియన్ అని పిలిపించుకోవడం ఇష్టం అంటారా? అంటే నాకు ఒక ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నాడు ఏదున్నా కానీ అని పిలిపించుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. రియలీ వెరీ వెరీ నైస్. అందుకని అంటే నాకు ఫస్ట్ నుంచి యూనిఫామ్ ప్యాషన్ ఉండి ఆ సివిల్ సర్వీసెస్ ఐపీఎస్ అని చెప్పేసి ఇప్పటికే ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు గ్రూప్ 1 కూడా ఒకవేళ వచ్చినా సపోజ్ నేను ఫస్ట్ తీసుకునేది ప్రిఫరెన్స్ డిఎస్పీ తీసుకున్నాను. ఓకే. సూన్ వీ కెన్ కాల్ యూ యాస్ ఎ డిఎస్పీ సార్. ట్రైయింగ్ మై బెస్ట్. యా. ఇట్ వాస్ వెరీ నైస్ బ్రో. అండ్ ఇంకా మీరు ఇలాంటి మెడల్స్ అనేది కూడా బోల్డ్ అని సాధించాలి. అండ్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో సో అది కూడా అప్రూవ్ అయిపోయి సో ఇంకా మీకంటూ కూడా అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేరే స్టేట్స్ ఉన్నాయి ఇప్పుడు హర్యానా కానీ పంజాబ్ కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్ సర్టిఫికేట్ వచ్చినా వాళ్ళకి దీంట్లో ఈ స్పోర్ట్ రికగ్నైజ్డ్ ఉంది. ఓకే. సో వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చినా కూడా ఇప్పుడు దీంట్లో మెడల్ విన్ వెళ్ళినా కూడా వాళ్ళకి జాబ్స్లో ప్రమోషన్స్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి.
సో ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా స్పోర్ట్ రికగ్నైజ్డ్ ఉంది. సో వీళ్ళు స్పోర్ట్స్ పాలసీ కూడా ఇంక్రీజ్ చేశారు. ఓకే. 2% ఉండే దాంట్లో కూడా దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఓకే. మన దగ్గర 2% ఉంది, బట్ ఈ స్పోర్ట్ అనేది లేదు. దీంతో పాటు ఇంకా డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఈ స్పోర్ట్స్ పాలసీలో ఇంక్లూడ్ చేస్తే చాలా మందికి మన తెలంగాణ అథ్లెట్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. వన్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు ఎవరైనా కానీ కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి అని అంటే సో మీరేం చెప్తారు? సో వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తే బాగుంటుంది అని సలహా ఇస్తారు? అంటే ఫస్ట్ థింగ్, కిక్ బాక్సింగ్ అనేది ఒక ఆర్ట్ అని చెప్పాను కదా. సో అది డిసిప్లిన్గా ఉండాలి. మీరు ఒకవేళ డిసిప్లిన్గా లేకపోయినా కూడా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటే డిసిప్లిన్ అవుతారు. ఓకే. సో నేను డైలీ ఒక 1.5 hour 2 hours ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా వెళ్ళి చేశాను అంటే చాలా రిలీఫ్ ఫీల్ అవుతాను. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఐటీ జాబ్స్ చేస్తున్నారు, అదర్ స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేస్తున్నారు. సో వాళ్ళు హెల్త్ గురించి ఇలా కిక్ బాక్సింగ్ కానీ లేదా డిఫరెంట్ ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్ ఏదో ఒకటి చేస్తే చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకోటి ప్లస్ యూత్ అండ్ చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్, వీళ్ళు ఎస్పెషల్లీ మొబైల్స్కి ఎడిట్ అవుతున్నారు. సో వీళ్ళు ఈ స్పోర్ట్కి వస్తే కొంచెం సన్కి ఎక్స్పోజ్ అయ్యి కానీ ఈ బోన్ ఇప్పుడు చాలామందికి ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు అండ్ ఫ్యూచర్లో అంటే లాంగ్ లైఫ్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ ఈ స్పోర్ట్ నేర్చుకోవడం దానివల్ల ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది. సో అది ఓకే. పేరెంట్స్కి మీరు ఇస్తున్న సలహా అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అండ్ మెడల్స్ కూడా తీసుకురావాలి. ఇండియా తరపున కూడా మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో బోల్డ్, సో ఏషియన్ కాంపిటీషన్స్ అయినా కానీ ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే వెళ్ళి మీరు ఏంటంటే మెడల్ సాధించుకురావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ మీడియాకి అండ్ మీకు చాణక్య గారికి. థ్యాంక్ యూ బ్రో.